ముందుగా సభకు నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏడుతుందా? ఏం చేసావా పసుపున్నాయి? నిన్న జరిగినటువంటి అవమానం గురించి ప్రతి ఒక్కరూ చెప్పారు. ఈ చిత్రవద నేను భరించలేదు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఏమిటది? తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇంతవరకు ఒక్కరైనా సరే చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే ఆడపిల్ల తన మీద ఎందుకు ఇలా గుండాయిజం చేయడం, అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మాయి అంటారా దీన్ని? ఇలా చేయొచ్చా అని ఒకవేళ చేసుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ప్రెస్ మీట్ లో చెప్తున్నారు రవీంద్ర గారు. అది మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆమె మహామనిషి, మహానటి. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గా అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఎక్కడ కూడా ఎవరిని నా లిమిట్స్ లోనే నేను మాట్లాడాను తప్ప లిమిట్స్ క్రాస్ అయ్యి చేసింది ఏదీ లేదు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. విమర్శించింది లేదు, వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. కానీ ఈ రోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి. మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. అంత చండాలంగా మాట్లాడిన అన్ని శిక్షించాల్సింది పోయి బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 కొనలసా ఉన్నాడు కదా. రోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. మా మావయ్య గారు నాకు జడ్పీ చైర్మన్ గా నాకు భయంగా ఉంది, మావయ్య గారు నాకు అలవాట్లేదు అని చెప్తే నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? ఆయన ఒకటే చెప్పారు, అందరితో నవ్వుతూ పలకరించమ్మా, నవ్వుతూ మాట్లాడు. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడయ్యా. ఆయనకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడున్నాయండి? జాలి, దయ, కరుణ. ఒక మనిషి నాశనం అవడానికి ఎంతకంటే దరిద్ర బలవాళ్ళు ఇంకా. అందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటారు, అందరికీ నేను పరిచయమే. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. మొదటిసారి నేను తడబడ్డాను ఫస్ట్ స్పీచ్ చెప్పినప్పుడు. ఏంటిది మాకేంటిది అంటున్నా? మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడాలంటే నా మాటలు రావట్లేదు. మాట్లాడు. ఇందులో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. అతను మాట్లాడే మాట్లాడ దారిలో వెంట వస్తుంది. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు, జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది. అది గమనించారా? వీళ్ళే రాక్షసులని మాట్లాడుతున్నాడు. ఒకటే నేను ఎదవని. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? అడుగుతున్నాను రవీంద్ర గారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, ఎందుకు మానవత్వంగా మాట్లాడదాం. ఓహో, కామెడీ చేస్తున్నావా? మీరు మీ ఇంట్లో వాళ్ళు కారేసుకెళ్తే తాగేసి ఒక 50 మంది నీ కారుని చుట్టుముట్టి అంత సీన్ ఉందండి. ఏమీ చేయని పాపానికి బూతులు తిడుతూ నీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకటే చెప్తున్నా, ఇవే తగ్గించుకుంటే మంచిది. చూస్తూ కూర్చుని ఉంటాడా? నువ్వు ఉంటావా అని అడుగుతున్నా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఒకటే మానవత్వంగా పార్టీలో ఈ రోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి. మానవత్వంగా మాట్లాడండి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.